సంస్తుతి చేయవే పొడమటికి తూర్పెంతు ఎడము పాపములకు మనకునంతా ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే కొడుకులపై తండ్రి పాడు విధముగా భక్తి ఎడల చాలి పాడును దేవుండు తన భక్తి పరుల ఎడల చాలి పాడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనము నిర్మితమైన తనకు తెలిసి ఉన్న సంగతి మనము వంటి వారవంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును. ఆ కారణమునే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవని వందనాజ్ఞల్ భక్తితో కొనుజనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవ నీతి తరములపై నెలకొనుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమును నీ నివాస స్థలమును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుచే దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మిక్కిలి ప్రియులారా, మనము మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనంకు రావాలని ఉద్దేశించుచున్నాం. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనల్ని మనం శ్రద్ధతో పరీక్షించుకున్నట్టు యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములు వినయముగా నొప్పుకుందురో, ఎవరు నీతిని కూర్చి ఆకలి తప్పులు కలిగి ఉంటురో అట్టి వారిని ముఖ్యముగా నాదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారం నియమింపబడి ఉన్నది. మనము ఇట్లు పరీక్షించుకుని ఎల్లా మన యందు పాపమును మరణము తప్ప మరి ఏదీ కనబడదు. వీరి నుండి మనమంతటా ఎంత మాత్రము తప్పించుకొనలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై
మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తము ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుడుకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపం వల్ల మనము పొందవలసినదంతయు అనుభవించుడుకును ఆయన మనుష్యురాయను. మనము మరి ఎక్కువ దృఢముగా దీన్ని నమ్మునట్లును మన విశ్వాసం వల్ల బలపరబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వముగా విధేయులమగునట్లు తన రాత్రి భోజనము మను పరిశుద్ధ సంస్కారం నియమించెను. దీని యందు తన శరీరం మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వాని అందును జీవించును, అతడు నిత్య జీవము గలవాడై ఉండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతముగా తీర్చబడుటకై శిలువ మరణం నుండి లేపబడినను సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీన్ని ఆచరింపవలెను. మరియు మనము దీన్ని బట్టి ఆయనకు మిగుల పూర్వకములైన వందనములు చెల్లించుచు మన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించి ఆయన మనం ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచు ఈ ఒకే పాత్రలోనికి త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాం. ప్రార్థింతుము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే ఉన్నవి. దాచబడిన మరుగై ఉన్నదేదియూ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామం సరి అయిన రీతిని గణపరుచున్నట్లు మా హృదయ ఆలోచనలు నీ పరిశుద్ధావేశము వలన పవిత్రపరచమని నీ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాం. ఆమేన్. హృదయమును పరిశోధించుడు. సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగుందేమనగా, మీరు స్వాభావికముగా పాపులమనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేచు తలంపు వలనను మాట వలన క్రియ వలన మీ రక్షకుడకు దేవుని దుఃఖమును కోపమును కలుగు చేసిదిరనియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులమనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామముందు విశ్వాసముంచు వారికి అందరికీ పాప పరిహారం కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపమును క్షమించి సమస్త దుర్గతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మను విధేయులై సమస్త పాపం ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి యందు నట్లుగా జీవించుచు ఉదయమందున్న ప్రవర్తన యందును పవిత్రముగా నుండుటకు దినము ప్రయత్నింపవలని నిశ్చయించుకొనుచున్నారా? మనము వినయముగా దేవుని యొక్క పాపమును ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయన వేడుకుందాము. అందరము కలిసి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపం చేస్తున్నా. నా పాపము నేను సంపూర్ణంగా గ్రహించలేను, కానీ నీకు ఉదయం స్పష్టముగా తెలిసి ఉన్నది. నా పాప జీవితంలో లెక్కలేని ఘోర పాపం చేస్తున్నానని నేను ఒప్పుకొంచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషుల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తున్న నా పాపమును మన్నించి కృపతో నా బలహీనత తొలగింపమని నిన్ను వేడుకొంచున్నాను. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి
తన ప్రియ కుమారుడు మన ప్రభువు యేసు క్రీస్తు శ్రమ మరణ పునరుద్ధాన వలన క్షమించున్నాడని మరియు క్రీస్తు ప్రభు సంఘం యొక్క కాపరి నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నమనియు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామమున ప్రకటించుచు ఉన్నాను. అయితే అధికారాలను బట్టి పశ్చాత్తాప విశ్వాసం తెలియచేయని దేవునుగా అటు వారి పశ్చాత్తాపల స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినమంతము కాకముందు దుర్మార్గం నుండి మళ్ళీ కొనిగి నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసం నుండి అడరా దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. తిత్వం తరువాతి 4వ ఆదివారంగా ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నది, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. దుష్టులను నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వాడు త్రొట్టిల్లు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దన్ను దిగినను నా ఉదయం భయపడదు. ప్రభువా మమ్మును
ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థిద్దాము. ఓ ప్రభువా, నీ సంఘము భక్తి సహితమైన నెమ్మది కలిగి సంతోషముతో నిన్ను సేవించలాగున ఈ లోక చర్యలన్నిటినీ నీ పరిపాలన చే సమాధానముగా జరుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాము. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో చదువుగా విద్దుము. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు ఈ విధముగా రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎరుక ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుదునని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము ఇంతో ముగియొచ్చినది. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 6వ అధ్యాయము 36 నుంచి 42వ వచనం వరకు ఈ విధముగా రాయబడినది. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం నుంచి 42వ వచనం వరకు ఈ విధముగా రాయబడినది. దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు.
క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కదిలించి దిగజారునట్లు నిన్ను కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు మీ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడుదురని చెప్పాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. గుడ్డివారు వానికి దారి చూపగలరా? వారిద్దరినూ గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాదు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగూ చెప్పెదవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయుటకు నీకు తేజ తెల్లముగా కనబడును. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము ఇంతతో ముగిస్తున్నది. అదేవిధంగా నిలబడి ఉండగా నీకే విశ్వాస ప్రమాణం మన నుంచి విశ్వాసంగా నమ్ముకుంటున్నాను. భూమి ఆకాశమును దృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతేక కుమారుడును అద్వితీయుడను ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తము కలుగు చేసిన వాడై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాననియు పొంతు పిలాతు అధికారం కింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడని లేఖనముల ప్రకారము మూడో దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చినని ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుడు నుండి బయలువెరచు తండ్రితోనూ కుమారుడితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారంపై ఒకే బాప్తీసం నమ్ముకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబో లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. దయచేసి కూర్చున్నాను. అలాగే మనమందరం కలిపి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 367వ పాట పాడుకున్నాం. దేవా వెంబడించుకునే పాట. దేవా వెంబడించి తిని నవమున్ జీవితేశ్వర నా జీవితాస నీవే రవినా భాగ్యమా యేసువా దేవా వెంబడించి తిని నవమున్
తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృప సమాధానానికి తోడైండును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభువునందు ప్రియ సెయింట్ జాన్స్ లూథరన్ సంఘమా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఆయన కృపా వాత్సల్యతను బట్టి దేవుడు 6 నెలలు ఆయన కాచి కాపాడి భద్రపరిచి 7వ నెల మొట్టమొదటి ఆదివారం క్రైస్తవ సంఘమా మీతో కలిసి ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, స్థానిక సంఘ అధ్యక్షుడు చైర్మన్ గారికి, ట్రెజరర్ గారికి, పిసిసి వారికి, ఎల్సిసి వారికి, బైబిల్ ఉమెన్స్ స్కూల్, సండే స్కూలు, యవన సమాజం, స్త్రీల సమాజానికి, వేదిక మీద నాతో కలిసి ఆయన తోటలో ద్రాక్ష పరివారుగా ఎంచుకున్నటువంటి ప్రియులు దైవజన ఇరువురికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం ప్రభుని ఆరాధించడానికి, కీర్తించి కొనియాడి కనపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ, జూలై నెల 3 ఘనమైన కార్యాలు భూలోకంలో జరిగించిన నెల. 12 నెలల్లో జూలై నెల ఒక ప్రత్యేకమైనటువంటి నెలగా సంఘ నాయకులు, పండితులు ఈ నెలను గౌరవిస్తూ ప్రపంచమంతా ఈ నెలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని శ్లాసిస్తూ దేవునిని స్తుతిస్తూ ఉన్నటువంటి నెల. 3 విషయాలు చెప్పి నేను ఆ వర్తమానంలోనికి మేము నడిపించాలని నేను ఆశపడుతున్నా. నాతో కూడా కలిసి రండి. ఈ మాటలు మనం చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం ఈ రీతిగా చెప్తూ ఉంది. 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచు ఉన్నాను. తలలు వంచిన పరిశుద్ధుడమైన మా తండ్రి, బహుభయంకరమైన దినములలో మేము జీవిస్తూ ఉన్నాం. ఏది మంచిదని 2020 అనుకుంటూ లోకం ఎదుర్కొనవాలని చూచిందో అదే 2020లో లక్షల కొలది ప్రజలు భయభ్రాంతులై లోక జీవన యాత్ర ముగిస్తున్న దినాలలో మేము జీవిస్తూ ఉన్నాం. నీ కృప, నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. వాక్యము మీది ప్రభు, నీరు కట్టివారు మీరు. వాక్యమైన మీరు మాతో సూటిగా తేటగా, అయోగ్యుడును అపాత్రుడును ఎన్నికలేని దౌర్భాగ్యుడును నన్ను మరుగు చేసి నీ పరసంబంధమైన స్వరముతో మాట్లాడమని, వినగలిగిన చెవి, లోబడే మనసును, గ్రహించే జీవితమును మాకు అనుగ్రహించమని క్రీస్తు శక్తి కలిగిన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలలో ఈ దినాన్ని మత్తయి రాసిన శుభవర్తమానం 4వ అధ్యాయము 21వ వచనం 22వ వచనములో యేసు ప్రభువారు ఆయన శిష్యులను పిలుస్తూ వెళుతూ ఉన్నట్టు మనం చూస్తాం. బెత్సెదాకు వచ్చి జెబెదయి బిడ్డలలో ఉన్న యాకోబుని పిలుస్తూ ఉండడం మనం చూస్తాం. ఆ పిలిచిన విని వెంటనే అక్కడ ఉన్నటువంటి సమస్తమును విడిచిపెట్టి, అక్కడ ఉన్నటువంటి తండ్రిని, అక్కడ ఉన్న వలను, అక్కడ ఉన్నటువంటి సముద్రమును, అక్కడ ఉన్నటువంటి నావను విడిచిపెట్టి యేసుని వెంబడించినట్లు మీరు చూస్తారు ఆ భాగంలో. ఈ జూలై నెల పెద్ద యాకోబు
నెల అని పిలుస్తారు దీన్ని. ఆయన హతుడకు మునుపు యేసు పిలవగానే ఉన్న పట్టున ఉన్న స్థలములో నుంచి ఏమీయో చూడక ఏమీయో లేనివాడైనటువంటి యేసులో ఏమి ఉన్నదో ఎరుగకయే అతడు వెంటనే పరుగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాం. నన్ను వెంబడించు అనే మాట, నాతో కూడా రండి అనే మాటతో వారు ప్రయాణమై ఉన్న పొట్టన ఉన్న స్థలంలో అన్నింటినీ విడిచిపెట్టారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ జూలై నెలలో అతడు అలాంటి వాడు. ప్రభు తరువాతే నాకు ముందు ఏమీ లేదు అనుకుని తన ప్రయాణమును కొనసాగించిన వాడు. క్రీస్తు శకం 44వ కాలములో హేరోదు చేత అతడు మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు. క్రీస్తు కొరకు ఎదురీదుతూ వెళ్ళాడు. ఏ విధమైన వెనక్కి వెళ్ళిన వాడు కాడు. దేవుని బిడ్డలారా, అతనితో ఉన్నప్పుడు చాలామంది హేళన చేస్తూ ఉంటారు. 1-2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. నాన్నను వదిలిపెట్టి నీవెవరి కొరకో వెళ్ళిపోతున్నావా? అతడు ఇల్లు వాకులు లేనివాడు, అతడేదో దేశ సంచారిగా పోతున్నా అతని వెనుక నీవు వెళ్ళిపోతున్నావా? కష్టించి శ్రమపడి నమ్ముకున్న వలను విడిచిపెడుతున్నావా? ధోనిని విడిచిపెడుతున్నావా? గ్రామాన్ని విడిచిపెడుతున్నావా? ఎంత త్వరగా వెళ్ళిపోతున్నావా? అతని పిలుపు అంత మాధుర్యంగా ఉందా నీకు అని అంటే, బహుశా నేను అనుకుంటాను, నా దేవుని తర్వాతే ఇవి ఎన్ని అని చెప్పి ఆయన అవన్నింటినీ యాకోబు ప్రక్కన పెట్టి యేసు క్రీస్తుని వెంబడించి యేసు క్రీస్తు కొరకై హతసాక్షి అయిన మొట్టమొదటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, పాడుకుంటూ ఉన్నాం. ఏబి మాసిరమణి గారి పాటను మనం పాడుతూ ఉన్నాం. రాజా, నీ అంతకు నేను వస్తున్నా, వెంబడిస్తున్నా. ఎలాగూ వెంబడిస్తున్నాం మనం? యాకోబు లాంటి తీర్మానంతో మనం వెంబడించగలుగుతున్నామా? వెనకక చూడక ముందుకు సాగిపోయే యాకోబు లక్షణాలు మనలో ఉన్నాయా? ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నాయా? వెనక తట్టు తిరగక, దేవుని బిడ్డలారా, నా గట్టి మీద చెయ్యి పెట్టినవాడు వెనక తట్టు చూచివాడు నాకు పాత్రుడు కాదు అని నా బైబిల్ మాట్లాడుతుంది. ఉన్న పాటను విడిచిపెట్టాడు. వెంటనే అనే మాట 22వ వచనం ప్రారంభంలో కనిపిస్తుంది. వెంటనే యేసు పిలిచిన వెంటనే, యేసు దగ్గర ఏముందని, యేసులో ఏమున్నదని, యేసు ఏమి ఇవ్వగలడని యాకోబు గుర్తించాడండి. యాకోబు ఆలోచన చేశాడు. యేసు స్వరములో ఉన్న మాధుర్యమును చూడగానే యాకోబు పిండైపోయాడు. నాన్న, వల నాతో ఉన్న నన్ను మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నటువంటి నావా ఇక సెలవు. క్రైస్తవ జీవితం ఉన్న పాటున లేచేది, ఉన్న పాటున. క్రైస్తవుడు అని అనగా క్రీస్తు ఆత్మ కలిగిన వాడు అని అర్థం. క్రైస్తవుడు అనగా క్రీస్తు ఆత్మ కలిగిన వాడు అని అర్థం. క్రీస్తు కొరకు హతసాక్షి అయిన అవుతాను కానీ వెనకకి తిరగను. మరలా వచ్చిన ధోనేది అని అడగను. వెనకకు వచ్చిన వల ఎక్కడ ఉంది అని అడగను. వెనకకు వచ్చిన తండ్రి ఏమయ్యాడు అని అడగను. నా తండ్రికి మారుగా నా పరమ తండ్రి ఉన్నాడు. నా పరమ తండ్రి భూలోకమును పరలోకమును నాకు ఇవ్వగలిగిన వాడు. నా తండ్రి నాకు వలయ ఇచ్చాడు. నా తండ్రి నాకు వలయ ఇచ్చాడు. నా పరమ తండ్రి నన్ను వలగా చేసుకునేవాడు. సంఘమా, ఆంధ్రవాదిక లూథరన్ సంఘమా, వలను నేయడము కాదు, ఆయనే నన్ను నేసుకొని వాక్యం అని వలతో వేసి అనేక మందిని దరిగా చేర్చడానికి నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు.
యాకోబు చెప్తున్న స్టేట్మెంట్ ఇది. నేనే వలను, నేను వలగా మారబోతాను అనుకుంటాను. 8వ అధ్యాయం 18వ వచనంలో ఎప్పటి కాల పుష్యములు ఎన్న తగినవి కాదు. హేరోదు ఖడ్గమెత్తిన, హేరోదు మరణానికి నన్ను శాసించిన, వెనుతిరగను, వెనుకాడను. మనం పాడతాం, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. అయ్యగా దాని మీద చూనిస్తుంటే పాడుతూ ఉంటాం. ఏదో పాడుతున్నారు, ఎవరో రాశారు, మనం కూడా పాడతాం అంతే. పాడతాం, భయము లేదు, దిగులు లేదని 4 గోడల మధ్య మాట పాడతాం. బయటికి వెళ్ళిన తర్వాత 10 సార్లు కడుక్కోవలసిందే. భయం లేదు, దిగులు లేదు, పాడతాం అంతే. పాడారు, వాళ్ళు పాడారు, మనం పాడుతున్నాం అంతే. దేవుని కొరకు యాకోబు సముద్రం అనే ఈ లోకంలో నన్ను విసరబోతున్నాడు. నా దేవుడు, నా పరమ తండ్రి ఈ సముద్రం అనే ఈ లోకములో నన్ను విసరబోతున్నాడు. ఎటు విసిరితేనట్టు నేను అట్టేస్తా. ఎక్కడ మరణం కాచుకుంటే దాని కొరకు నా ప్రాణాన్ని పెట్టడానికి. ఈ జూలై నెల యాకోబు నెల. నా 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, వాక్యం త్వరగా మనం ముందుకు సాగుతాం. 2వ విషయం, అది 1700 సంవత్సరం. అది 1700 సంవత్సరం జర్మనీ దేశంలో ఒక భయంకరమైన భూకంపం వలె భక్తి ఉద్యమం లేచి, భక్తి ఉద్యమం కెరటాలు వేస్తుంది, ఒక ఉప్పిన వలె వేస్తాము. ఆ టైంలో 1700 సంవత్సరాలు ఫెడ్రిక్ ప్రభువులు ఆయన లేచాడు, వాక్యానికి తల వంచాడు. ఆయన అనుకుంటాడు, ఈ భక్తి ఉద్యమం ఎక్కడి వరకే కాదు, ఉప్పుని వలె లోకాలు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ ఫెడ్రిక్ ప్రభువు వారు లేచి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఎవరైనా, మీలో ఎవరైనా ఈ స్థలమును విడిచిపెట్టి దేవుని కొరకు ఈ ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళగలిగితే రండి అని పిలిచాడు. ఆ కాలములో ఒక యవనస్తుడు దేవుని కొరకే ప్రతిష్ఠించబడిన వాడు, నాకు దేశం వద్దు, ఈ రాజు వద్దు, ప్రాంతం వద్దు, నాకు ఏమీ వద్దు, నేను సాగి వెళ్ళిపోతాను, ప్రభు మీరు పంపిస్తే నేను వెళతానని తల వచ్చాను. వీరి వెంటనే అతనికి సిద్ధము చేసి అతనిని జర్మనీ నుంచి పంపించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ప్రొటెస్టెంట్ సంఘం ప్రారంభించబడింది 1700 సంవత్సరం. అతడు ప్రారంభమయ్యాడు. వస్తూ అతడు రాని భాషలో తమిళనాడు వరకు వచ్చాడు. తమిళం భాష నేర్చుకున్నాడు. దేవుని కొరకై సంఘాలు స్థాపించాడు. దేవుని కొరకు అనాథ శరణాలయం స్థాపించాడు. దేవుని కొరకు పాఠశాలలు పెట్టాడు. దేవుని కొరకు ఆసుపత్రులు కట్టాడు. అతడే జీవితం. ఒక యవనస్తుడు లేచాడు 17వ శతాబ్దం. ఈ నెల జూలై నెలలో అతడు కాలు మోపిన మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రొటెస్టెంట్ సంఘము ప్రారంభించబడింది అంటే జూలై. కనుక ఈ నెల ఒక గొప్ప, వెనక్కి తిరగలేదు. ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురొచ్చింది, వెనక్కిరగను, నాకటి మీద చెయ్యి పెట్టాడు. వాక్యం మరలా 8:18 అంటాడు, ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. ఆ మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. నేను క్రీస్తు కొరకై ఫెడ్రిక్ ప్రభు దగ్గర ఏ వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం భూమిలోనికి వచ్చాను. తిరిగి ప్రభు నన్ను పిలిచే వరకు నేను ఆయన కొరకే చస్తాను అని తీర్మానం. జూలై నెల క్రైస్తవుడు అనగా క్రీస్తు ఆత్మ కలిగిన వాడు. క్రైస్తవుడు అనగా బల్లలో చేతులుంచిన వాడు కాదు, పోషించవచ్చు. క్రైస్తవుడు అనగా టైంకి దేవుని మంది క్రీస్తు ఆత్మ, పెద్ద యాకోబు క్రీస్తు ఆత్మ జింగిల్. యవనుడు తన ప్రాణాన్ని భారతదేశంలో పెట్టాడు. మొట్టమొదటి ప్రొటెస్టెంట్. క్రీస్తు కొరకు నేను రాయబారి. తెలియని ప్రదేశం, తెలియని వాతావరణం, తెలియని పరిస్థితులు, తెలియని వైఖరి. ఈ పరిస్థితి మనం కూడా ఇక్కడి నుంచి ఇంకొక చోటకి వెళితే
అక్కడ అన్నీ ఉన్నాయా? మా పిల్లలకి కావలసినవన్నీ, నాకు కావలసిన జీతం అంత, నన్ను చూసుకునే వాతావరణం అంట, ఇవన్నీ చూసుకుని కాలు మోపుతాం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుని సంఘమా కఠినమైన కఠోరమైనటువంటి త్యాగపూర్తులను జ్ఞాపకం చేసుకునే నెల. నా 3వ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. మీ సెయింట్ జాన్స్ నూతన సంఘంలో ఉన్న వాచ్ చాలా స్పీడ్గా తిరుగుతుంది. నాతో కూడా కలిసిపోసేపు టైం ఉంచండి. లేటుగా వచ్చిన వారు, ముందు వచ్చిన వారు, ఈ మాట మీరు బాగుగా వినండి. నా 3వ వ్యక్తి దేవుని బిడ్డలారా 1793వ సంవత్సరం. అది కేవలం ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. కేరమంటూ తీసుకొచ్చాడు. దేవుని చేత అభిషేకించబడిన వారి చేత బాప్తిసం తీశాడు. క్రమమైన రీతిని ఒక శ్రేష్టమైనటువంటి ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించిన బిడ్డను తన దినచర్యగా ప్రతి ఆదివారం చర్చికి తీసుకుని వచ్చే అలవాటు ఉంది. సండే స్కూల్ పంపే అలవాటు ఉంది. యవన సమాజానికి పంపించే అలవాటు ఉంది. అలాగున తాను తీర్మానం చేసుకున్నాడు. నేను దేవుని సువార్థికుడిగా మారితే మంచిది అని అనుకుని ప్రార్థించాను. వేదాంత కళాశాలలో జాయిన్ అయ్యి తన కొరకే జర్మనీ నుంచి అమెరికా వచ్చి వేదాంత కళాశాలలో అతడు చదువుతూ వేదాంత కళాశాల ముగించబడింది. 11 సంవత్సరాలు అదే ఫిలదెల్ఫియా సంఘములో పనిచేస్తూ వచ్చాడు. పెన్సిల్వేనియా ప్రాంతంలో 11 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తరువాత కాలంలో అతనికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవుడు చెప్తున్నాడు, నీవు భారతదేశానికి వెళ్ళు. ఆ దర్శనంలో భారతదేశానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకుని ప్రార్థించాను. దానికి ముందుగా అతడు అనుకుంటున్నాడు, అయ్యో నేను భార్య ఉన్నదే, నాకు బిడ్డలున్నారే, ఈ పరిస్థితుల్లో నేను ఎలాగో వెళ్ళగలను అని ప్రభు సన్నిధిలో కనబడుతూ వచ్చాను. ఈలోపు భార్య మెల్లగా చనిపోయాడు. ఒత్తిడి ఎక్కువైపోయింది. బిడ్డలు చూచి, ప్రభువా ఈ బిడ్డలు నేనేం చేయమంటావు అని అడుగుతూ వచ్చాను. ప్రభు అంటాడు, నేను పిలుస్తున్నాను, నువ్వేం చేస్తావో చేసుకో, నిన్ను నేను పిలుస్తున్నాను అని చెప్పాను. వెంటనే ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి వారి యొద్ద ప్రార్థించి ఒక అనాథ శరణాలయాన్ని కావాలని అప్పగించి అతడు ప్రయాణం కట్టాడు. అతడు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. 3 నెలలు ప్రయాణం చేసి మెడ్రాస్కు వచ్చి మెడ్రాస్లో దిగి అక్కడ నుంచి ఒక 2 ఏళ్ల బండి మీద ప్రయాణం చేస్తూ సాగుతూ అతడు దేవుని బిడ్డలారా ఇదే నెలలో గుంటూరుకు చేరాడు. అదే ఈ దినాన్ని ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ పితామహుడు ఫాదర్ హయ్యర్ ఇదే నెలలో సంఘమా ఒక వ్యక్తి భార్య చనిపోయిందని బిడ్డల దగ్గర ఉండలేదు, నా బిడ్డలు భారతదేశంలో చూపిస్తున్నాడు. ఒక మాట చెప్పనా ఆ దైవజనుడు తన పుస్తకంలో ఏమని రాస్తాడో తెలుసా? నేను వచ్చి ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నాను. ఆ పూరి గుడిసెలోనికి ఉండగా ఈ జూలై నెలలో విపరీతమైన వర్షాలు వస్తున్నాయి. నా ఇల్లు వర్షములో నిండిపోయి పైనుంచి కురుస్తూ ఉంది. ఎటు వెళ్ళాలో నాకు అర్థం కాలే. 1842లో అతడు ఎటు వెళ్ళాలో దారి తెలియక చీకటైపోయి అగాధంలో చీకటిలో ఉరుములు మెరుపులు మధ్య భాగంలో ఆ మహనీయుడు ఒక చిన్న గడ్డం వేసుకుని, దేవుని బిడ్డలారా ఒక శ్రేష్టమైనటువంటి జీవితం జీవించవలసిన ఆ వ్యక్తి దేవుని కొరకాయ ఆ నీటిలో ఉంటూ ఉండగా, నీరు పైనుంచి కురుస్తూ ఉండగా ఏమైనా తలైనా తడవకుండా ఉండాలేమో అనే ఉద్దేశం చేత అతడు రాసుకున్నటువంటి ఆ బల్ల క్రింద ఉన్నటువంటి అడ్డ చెక్కలు తీసివేసి అటు ఇటు అతడు తెచ్చుకున్నటువంటి ఆ దుప్పట్లను కట్టుకొని లోపల పండుకున్నవాడు అని చెప్తా ఉంది బైబిల్. అతడు లోపల పండుకున్న నిఘంటువు. అతడు వర్షం వస్తుందని పారిపోలేదు. అదే వర్షములో బల్ల కింద పండుకొని చుట్టుదిరా గాలి విసరకుండా ఉండడానికి ఆ దైవజనుడు చుట్టుదిరా
తన దుప్పటిని కప్పుకొని ఆ రాత్రి జీవించి ఈ దినాన్ని ఎంత గొప్ప సామ్రాజ్యాన్ని ప్రభువు కొరకై, ఇంత గొప్ప భారతదేశాన్ని ఖండోలుగా దేవుని కొరకై ఆయన 10వ తారీఖున జన్మించిన మహనీయుడు. చర్చికి గుర్తులు ఉండవులే, చర్చి గమనంలో తీసుకొని రాలే, ఏదో నడిచిపోతున్నా వెళ్ళిపోతున్నా. ముగ్గురిని నేను జ్ఞాపకం చేశాను. విని కడలేదు, విని తిరగలేదు. ఈ కష్టాలు, ఈ వర్షాలు, ఇరుకులు, ఇబ్బందులు చూసుకోలేదు. ఒక తల్లి పిలిచిందట, పల్నాడులో ఒక ఆమె పిలిచి, అయ్యగారు దొరగారు మీకు భోజనం వండి పెడతాను అని చెప్పిందట. సరైన తలకాయ ఊపించి ఊపాడట. ఆమె ఆ భయంకరమైనటువంటి ఆ గుంటూరు కారం వేసి మదించి నాటుకోడిని వండితే అతడు అలాగున చూస్తూ ఉండగానే అతని రంగులే కనిపిస్తుందంట ఆ ముక్క, ఆ చికెన్ ముక్క. బాబోయ్ భయం అనిపించి దాని మీద ఉన్న చిన్న ఫ్లేవర్ తీసుకుని నాలుగు కట్టిస్తే కింద పడిపోయినంత పరిస్థితి అయిందట. అంత మాత్రాన్ని నీవెందుకు నాకు ఇలా చేసావు అని అనలేదు. కానీ ఆయన మజ్జిగ తెప్పించుకొని ఆ మజ్జిగలో ఆ ముక్కను ముంచి ఆమెను ఏమీ అనకుండా ఆ మాంసాన్ని తిన్నటువంటి మహా గొప్ప యోధుడు ఫాదర్ హయ్యర్. అదే గనక మాలాంటి వారికి పెడితే ఎన్నిళ్ళకి వెళ్తాం, అన్నిళ్ళకాడ చెప్తేనే ఉంటాం. ఎన్నిళ్ళకి వెళ్తే అన్నిళ్ళకి అమ్మా ఆవిడ వండిందండి, అమ్మో గుర్తు పెట్టకండి, ఇతనేదో మునుపు ముందు తిన్నవాళ్ళేక అసలు ఆ మొక్క ఎప్పుడు తిన్నోడు. దేవుడేదో కనికరించాడు, తెల్లగా నుంచి పంపించేశాడు. జాగ్రత్త సుమా, క్రీస్తు ఆత్మ కలిగిన వాడు క్రైస్తవుడు అంటే ఆ ఆత్మ ఫాదర్ హయ్యర్లో ఉంది. వెనుకాలే వర్షం వస్తుందని పారిపోలే, ఎవరింటికి వెళ్ళి ఆశ్రయం పొందలేదు. యెహోవా నా కాపరి అని చెప్పుకున్నాడట. యెహోవా నా కాపరి. ఈ దినాన్ని సంఘమా, ఈ భయంకరమైన దినాన్ని జీవిస్తూ ఉన్నాం క్రీస్తు కొరకు. అందుకనే పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. అతడు కొరింథీలో ఉన్నాడు. ఈ సంఘం అతడిని కట్టింది కాదు, ఈ సంఘం అతన్ని కట్టింది కాదు, పేతురు గారు కట్టాడు. ఇతడు ఆ స్థలానికి వెళ్ళాడు, చూచాడు, సంఘాన్ని అనుభవిస్తున్నాడు, దేవుని సన్నిధిలో నిలిచాడు, దేవుని చిత్తము కొరకై ఉన్నాడు. ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఎప్పటి కాలపు శ్రమలు రాబో మహిమ ముందు ఎనదగినవి కాదు. మీరు కొంచెము ఓపిక పట్టండి, కొంచెము ధైర్యం కలిగి ఉండండి, కొంచెం నిరీక్షణ కలిగి ఉండండి, క్రీస్తు మీద మీరు ఆనుకొని ఉండండి. రాబోతున్న మహిమ ఉన్నదే, అది అద్భుతమైన మహిమ, అది ఆశ్చర్యకరమైన మహిమ. అందుకని మనం చూస్తాం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు. మనుష్యుడు నిలబడాలంటే నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేకుండా మనం నిలబడలేము. మానవునికి నిరీక్షణ కావాలి. నిరీక్షణతోనే లోకాల్లో జీవిస్తున్నాం. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నా నిరీక్షణాస్పదం నీవే అంటాడు. నా నిరీక్షణాస్పదం నీవే. యాకోబు చెప్తున్నాడు, నా నిరీక్షణాస్పదం నీవే. జింగిల్ బెడ్ చెప్తున్నాడు, నా నిరీక్షణాస్పదం నీవే. ఫాదర్ హయ్యర్ చెప్తున్నాడు, నా నిరీక్షణాస్పదం నీవే. వేసవికాలం వచ్చిందంట, వేసవికాలం వచ్చిందంట. ఇలాంటి ఫ్యాన్లు పరిస్థితులు ఏమీ లేవు. 1842 ఏమీ లేవు. 2 తాళ్ళు తన ఇంటి ముందు ఉంటే 2 తాళ్లకు ఒక తాడు కట్టుకుని దానిలో కూర్చుని రాత్రంతా అటు ఇటు ఊగేవాడట, అటు ఇటు ఊగేవాడట. ఒక దినములకు వచ్చి 40 మైళ్ళు దూరం ప్రయాణం చేసేవాడట. 40 మైళ్ళు దూరం ప్రయాణం చేసి సువార్త ప్రకటించాడట. ఒకటి 2 మీటింగ్స్ చెప్తే 2-3 ప్రసంగాలు చేయమంటే కంగారైపోతాం మనం.
ఒకే రోజు ఏంటండి? అసలు మోకరింతేనే కదా దేవుడికి ఇచ్చేది. ఆయన ఎటు కనబడితే 40 మైళ్ళు కాదు, ఎత్తైన ప్రయాణం చేస్తాం. ఒక్క నిమిషం ఇది ఆగితే చాలు, ఏమైపోతామో తెలియదు పరిస్థితి. 2 తాళ్ళ మధ్య ఆ గొప్ప మహనీయుడు ఒక తాడు కట్టుకొని అతడు ఊగుతూ వచ్చేవాడట. తెల్లవారులు దానిలోనే ఊగుతూ, పగట కాలములో ఈ అనుభవం. దేవుని బిడ్డల మరొక మాట దైవజనుడి గురించి చెప్తున్నాను. చివరిగా వెళ్ళిపోతే ఉండగా ఇదే మన కాకినాడకు వచ్చాడు. ఆ పాదాలు మన కాకినాడ నుంచే తిరిగి ఓడ ఎక్కి అమెరికాకి వెళ్ళిపోయాడు. చివరి మజిలి, చివరి కాలం కాకినాడకే ఆ దైవజనుడు వచ్చాడు. సంఘమా, ఆంధ్రవాదిక నూతన సంఘమా, క్రీస్తుని ఆత్మ కలిగి జీవిద్దాం. నిరీక్షణ కలిగి ఉందా? నిరీక్షణాస్పదము నీవే అని చెప్తా. ధైర్యముతో ఉందా? కీర్తనాకారుడు 34వ సంకీర్తన 4వ శరణం చదవగలరా? ఒకసారి చూడండి, మీ బైబిల్ తెరిచి. 34వ సంకీర్తన, కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 4వ శరణం. 4వ అమ్మ, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి, నీకు కలిగే ప్రతి భయముల నుండి. వాగ్దానం అండి. బాగున్న చోట చెప్తాం కదా మనం, చక్కటి కృతజ్ఞత కూటములు. అమ్మా, వాగ్దానాలు ఉన్నాయి 365. మరి ఇతను చదివాడే లేదు నాకు తెలవదు, కానీ చెప్తే ఒక్క మాట. 365 దినాలకి ఒక్కొక్క దినానికి ఒక వాగ్దానం ఉంది. ఏమైపోయినాయి ఈ వాగ్దానాలన్నీ? ఇప్పుడు ఏమైపోయినాయి? ఎక్కడికి వెళ్ళిపోయినాయండి ఈ వాగ్దానాలు? కలిగిన భయములన్నింటిలో నుండి, కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నమ్ము, నువ్వు నమ్ము, విశ్వసించు, నిలవబడు, ఆయన సన్నిధిలో కనబడు. ఏమైంది? ఈ మధ్యకాలంలో 5-6 పెళ్ళిళ్ళు చేశాడు. ఒక చిన్న గదిలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి చేతే 5 ప్రమాణాలు చేసి సంతకాలు చేసుకుని పోతా వచ్చాడు. వాడు చెప్తున్నాడు, అయ్యా మీరు కూడా మాస్కుని ధరించండి. నేను గౌరవిస్తాను. అసలు నేను ఎవరినో తెలవాలిగా. నేనెవరో తెలవకుండా ఎవరోజు పెళ్లి చేసుకోరంటే కుదరదుగా. క్రీస్తు కొరకు మేము మరణమై వచ్చు. ఇంకోసారి మరణం లేదు, మాకు లేదు. దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. ఏమైనా చావైనా అరేమైనా ఏమైపోయినా. రెవరెండ్ డాక్టర్స్ అని పెట్టుకుంటున్నారు కదా, మరి ఆ డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? సర్టిఫికెట్ల మీదైనా రెవరెండ్ డాక్టర్స్ వారి మధ్యలోనికి. అలాగే నర్సెస్ అనుకుంటే, అలాగే డాక్టర్స్ అనుకుంటే, అలాగే పోలీసు వారు అనుకుంటే, అలాగే బయట వెలుపల ఉన్నవారు అనుకుంటే మనం ఏనాడో చచ్చిపోయేవాడు. మనకున్న ధైర్యము, మనకి ఇంత 364 వాగ్దానాలు ఉన్నా ఇంకా మనం వెనకాలే ఉంటుంది. నేను అంటాను, మందిరాలు మూతపడ్డాయేమో ఈ కరోనా టైంలో. పరిశుద్ధ గ్రంథం తెరవబడింది. దేవునికి స్తోత్రం. ప్రతి ఇంటిలో తెరవబడింది. ఎందుకో వచ్చింది. డాక్టర్ బిల్లీ గ్రహం గారు అంటారు, 2020 నాటికి ప్రవచించి వెళ్ళాడు. 2020 నాటికి ప్రతి ఇల్లు ఒక మందిరం అవ్వాలని చెప్పాడు. ప్రతి ఇల్లు ఒక మందిరం. అన్ని ప్రార్థనలు, ఎంతమంది విశ్వాసులు ప్రతి ఉదయ సాయంకాలాలు ప్రార్థనే ప్రార్థన. దేవుని నేను అంటాను, మందిరాలు మూతపడ్డాయి, కానీ హృదయం అనే మందిరం తెరవబడింది. పరిశుద్ధత కలిగి జీవిస్తున్నాం, పరిశుద్ధాత్మతో స్నేహం చేస్తున్నాం. ఎందుకు అనగా వాక్యాన్ని చదవని వారు దేవుని వాక్యాన్ని పఠించే కాలంలోనికి, దేవుని వాక్యపు సత్యాల్లోనికి వెళ్ళే కాలంలోనికి. 3 విషయాలు చెప్పేస్తాను. 11కి నేను దిగిపోమని చెప్పారు కానీ నేను చెప్పనా. యోనా అనే పేరు కలిగి నేను కూడా ఇక్కడే పనిచేశాను, మీకు తెలుసో లేదు. 28 రోజులు చేశాను. డాక్టర్ పృథ్వీరాజు గారి కాలంలో నేను కూడా 28 రోజులు చేశాను. 29వ రోజు రాకుండా నన్ను ట్రాన్స్ఫర్ చేసి పంపేశారు. ఇక్కడ వచ్చాడు కాస్ట్గా ఉన్నది. నేను పెళ్లి పెడాకు లేకుండా వచ్చాను ఇక్కడ. 28 రోజులే జీతం ఫుల్గా ఇవ్వమంటారా ఆపేయమంటారా అన్న. ఏమో బాబు మీరు ఏమెత్తానో చేద్దామని చెప్పారు.
అప్పుడు అమ్మగారు మాణిక్యమ్మ గారు ప్రార్థన చేసి, బాబు నేను దేవుడు దీవిస్తాడని చెప్పి వెళ్ళిపో. దేవుని బిడ్డలు ఈ దినాన్ని ఇప్పటి కాలపురుషులంలో ఆ ధైర్యంతో మనం ముందుకు సాగుతాం, ఆ కృతజ్ఞతతో మనం ముందుకు సాగుతాం. దేవుని యొక్క అత్యంతల మీద ప్రేమతో మోకాళ్ళ మీద ఉండి ప్రభు రాజ్యాన్ని చూద్దాం. దేవుని వాక్యం నిరీక్షణ మనిషిని నిలవబెడతాడు. నిరీక్షణ మనిషిని కదలకుండా చేస్తాడు. నిరీక్షణ కలిగి మనం ఉంటే మనల్ని ఎవ్వరు కదల్చలేదు. మనం భయపడవలసిన పని లేదు. దేవుని సన్నిధిలో మనము నిలిచి వారిగా మనం ఉంటాం. ఏది పోగొట్టుకుంటాము. రోగి అనుకుంటాడట, నేను ఒక రోజుని తప్పక నేను శక్తివంతుడు అవుతాను. ఆ నిరీక్షణతో ఎన్ని కోట్లు పొడిచేసినా పొడిపించుకుంటూనే ఉంటాడట. ఎన్ని కోట్లు పొడిసినా నిరీక్షణ కనుక నేను బ్రతుకుతాను అని అనుకో. రెండవది, పేదరికంలో ఉంటే పేదరికం ఒక నిరీక్షణ కలిగి ఉంటామట. ఈ రోజే నేను పేదరికంలో ఉన్నాను, నా దేవుడు పేదలను కనికరించేవాడు. మత్తయి సువార్తలో చదివారు, కారులో పేదలను కనికరించేవాడు. ఆయన తప్పకుండా నన్ను కనికరిస్తాడు అని ఆ పేదరికంలో ఉన్నవారు అనుకుంటారట. మూడవ వ్యక్తి, కుటుంబంలో సమస్యలుంటే ఈ రోజుకే ఉంటుంది ఈ సమస్య, తర్వాత మళ్ళీ ఒక శ్రేష్టమైన ఆ సన్నిధిని నేను చూస్తాను అని అనుకుంటూ నిరీక్షణతో బ్రతికేస్తాం అంతే. నిరీక్షణతో ఇక్కడ కూర్చున్నోడికి ఎంతమందికి ఉందో మనకి తెలుదు, మనకే తెలుదు ఏమండి, మనకే తెలుదు. ఎన్నిసార్లు ఎక్కడెట్టినా, ఎన్నిసార్లు వేసినా ఎక్కడో చోట ఏదో టైంలో ఏ పరిస్థితుల్లోనూ ఉంటుంది అంటున్నా కదా. ఈ నిరీక్షణతో మన బ్రతుకుతో మనలో ఏమీ లేదులే, నేను చాలా జాగ్రత్తగా ఉన్నా, ఎందుకంటే మాస్క్ కట్టుకున్నా, నేను చేతులు కడుక్కుంటున్నా, నేను దూరంగా ఉండి మాట్లాడుతున్నా, ఆ నిరీక్షణే అంతే, అంతకని ఏమీ లేదు. ఓ నిరీక్షణ మనను నిలవబెడుతుంది. ఆ నిరీక్షణ కర్త ప్రకటన రాసిన గ్రంథం 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన రాసిన గ్రంథం, రాజు కంటే కూర్చోరా బాబా, వెళ్ళిపోతాం మేము కూడా, కూర్చోండిరా, నువ్వు పరలోకం వెళ్ళాలి కదరా నాయన, ఎక్కడెక్కడ ఎలా తిరుగుతావురా, కూర్చోండిరా, వినండిరా బాబు దేవుని వాక్యం. తుడిసిన వాళ్ళు అందరూ పరలోకంలో ఉండరు, పుస్తకాలు తిరిగిన వాళ్ళు అందరూ ఉండరు. పరలోకంలో రక్తంలో కడవబడి దేవుని కలిసి కూర్చున్నవాడు, నిశ్శబ్దంగా విన్నవాడే పరలోకంలో ఉంటాం. గమనించండి, వచ్చేస్తున్నాడు ప్రభు, త్వరగా వస్తున్నాడు ఆయన. మనం సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతాం. తర్వాత తలుపుతాన్ని కొట్టుకొని గుర్తులేసిన నువ్వెవడవు, నీ మందిరాన్ని విడిసాం, నీ మందిరాన్ని ఎక్కడ లేకుండా, ఎక్కడ డాగు మచ్చ లేకుండా, ఏం కుదరదు, హృదయం డాగు మచ్చ లేకుండా. నేను కూడా ఈ వస్త్రాలు వేసుకున్నంత రాని పరలోకంలో కేటర్లో లేదు. అందరూ వారి వరుస క్రమంలో ఆయన ఎదుట నిలవబడవలసిందే, ఎవరైనా సరే. కనుక ఆయన ఇచ్చిన దినం ఆయన కొరకు బ్రతకడానికి సిద్ధం చేయబడ్డాం. రండి, ఆ ప్రకటన రాసిన గ్రంథంలో ఒక మాట, 21వ అధ్యాయం 4వ వచనం. చైర్మన్ అమ్మగారి దగ్గర మైక్ ఉంది, అమ్మ మీరు తీసుకోండి. చైర్మన్ అమ్మగారి దగ్గర మైక్ ఉంది, ఆ మైక్ గారికి ఇవ్వండి, వింటాం, ముగించేస్తాం, వెళ్ళిపోతాం, బల్లెచ్చేస్తాం, సాగిపోతాం, ఎక్కడో అక్కడ చెప్పకుండా. ఓకే, 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దేవుని పెట్టారా చాలు తల్లి. ఈ దినాన్ని ఆ తుడిచివేయడానికి ఆయన 2 చేతులు సిలువ మీద చాపించాడు. నువ్వు ఈ పక్క నుంచి వస్తే ఇటు తుడిచేస్తాడు, ఈ పక్క నుంచి వస్తే ఇటు తుడిచేస్తాడు, నువ్వు అటు వెళ్ళిపో, నువ్వు ఇటు. ప్రతి బాష్ప బిందువు ఆయన మన కన్ను నుంచి కారుతూ ఉన్న కన్నీరును తుడవగలిగిన, వేదన, దుఃఖము, బాధలో ఉన్న మనలను ఆయన చేతులు ఓదారుస్తాయి. మనుషులు తుడిస్తే మరలా పుడతాయి, నా దేవుడు తుడిస్తే మరలా పుట్టు. వేదన ఉండదు, దుఃఖం ఉండదు, ధైర్యంగా ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం, ఆయన సన్నిధిలో నిలిచి ఉందాం. ప్రభు మనల్ని నీ గుడాలకు ఏ విధంగా, నా ప్రభు అంత గొప్ప దేవుడు.
చనిపోయిన వారిని సహితము లేపగలిగిన వాడు. విశ్వాసం ఉంచుదాం, నిరీక్షణ ఉంచుదాం. ఈ పనులు చెయ్యొద్దు అని అంటానే, గొప్పవాడని నమ్ముతామంటే. ఇవి ప్రభుత్వం మన శ్రేష్టమైన జీవితం కొరకు వారు పెట్టిన కార్యాలు మంచివే. అయినా మన విశ్వాసం ఆయన మీద మాత్రమే ఉంచుతుంది. ఆయనకు లగ్నము చేద్దాం, ఇక ఉండదు అని చెప్తున్నాడు. నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాం. ఈ దినాలు ఈ నిరీక్షణ కొరకు కొంతమంది అటు లాగివేసిన మనం ఏం కదలొద్దు, నిలవబడి ఉన్నాం, నిశ్చంతగా ఉన్నాం. మొన్న ఒక ఆయన ఫోన్ చేసి నాకు అంటున్నాడు, మాస్టర్ గారండి మీకు డెంగ్యూ జ్వరం వచ్చింది కదండి. అవునయ్యా, గత సంవత్సరం వచ్చింది అన్న. మీరు బయటికి వెళ్ళకండి అయ్యగారండి. నేను అన్నాను, నాకు కావలసిన వస్తువులన్నీ లిస్టు రాసిస్తాను, పట్టుకొచ్చేస్తావా? వింటున్నారా మీరు? జాగ్రత్తలు చెప్పడమే కాదు, నేను బయటికి రావద్దు అని అంటే నాకు కావలసిన అవసరం నువ్వు తీర్చు. నువ్వు తీర్చువా? తీరిస్తే నేను ఎందుకు వస్తా? ఓ 10 కేజీలు లలిత బ్రాండ్ పడేస్తావా? అనకముందే ఫోన్ ఎట్టేశాడు. నా దేవుడు చెప్పుతాడు చేసేది. ప్రతి బాష్ప బిందువు మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు ధనం కూర్చుకొనుకుడి. అక్కడ ఏమీ లేదయ్యా, చిముట లేదు, దొంగ లేడు, ఎవరూ లేరని ప్రభువే చెప్తున్నాడు. అంతే. నా ఇల్లు అలాంటి ఇల్లు. మీ సమయాన్ని వెచ్చించండి, మీకున్న ప్రతి దానిని ప్రభు దగ్గరికి తెచ్చుకోండి. అక్కడ ఏమీ లేదు, నిశ్శబ్దమైన స్థలం, నిబ్బరము కలిగిన స్థలం. 14వ అధ్యాయం యోహాను రాసిన శుభవర్తమానం 14వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, మీ హృదయములను, అందరూ చెప్పండి, మీ హృదయములను కలవరపడని హృదయాలు కలవరపడ. టీవీలో ఉన్న వాళ్ళకి మరింత కలవరు, పేపర్ చూసి వాళ్ళకి మరింత కలవరు. మాకు 2 లేవు, ఏం లేదు, కాలం ఎక్కడో ఉన్నాం, ఏం చేసినా పర్లేదు. కలవరపడకు, కలవరి వైపుకి చూడు. నేను ముగిస్తున్నాను, దేవుని విన్నారా? కలవరపడకు, కలవరి వైపుకి చూడు. నిన్ను ఆదరించి వాడు అక్కడ నిలబడి ఉన్నాడు, నిన్ను ధైర్యం ఇచ్చిన వాడు అక్కడ ఉన్నాడు. కాబట్టి 8:18 ప్రకారంగా ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఆ మహిమ ఉంది. ఒక దినాన ఆ మహిమను పొందినప్పుడు ఇవన్నింటినీ మనం పక్కన పెట్టిన మనం ఆనందిస్తాం. కారణం మన కన్నులను తుడిచి, కారణం ధనమును ఆ స్థలములో చేకూర్చుకున్నవాడు, కారణం ఏడుపు నిట్టూర్పు లేని స్థలం, కలవరని పడని వద్దు అని చెప్పిన ఆ స్థలంలో మనకి చోటు. ఆ ధైర్యంతో మనం ముందుకు నిరీక్షణ లేని వాడి వలె అని మనం చదువుతాం. క్రీస్తులో నిరీక్షణ కలిగి ఉన్నాం, క్రీస్తు కొరకు నమ్మకంగా ఉన్నాం. క్రీస్తులో సన్నిధిలో 94వ సంవత్సరం జూలై నెల మొట్టమొదటి ఆదివారం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా నేనును ఈ స్థలంలో నిలవబడి మాట్లాడాను. 94 జూలై నెల మొట్టమొదటి, జూన్లో వచ్చి జాయిన్ అయ్యాను. 28 రోజులకే నన్ను సాగనంపేశాను, వెళ్ళిపోయాను. నేను అంటాను, దేవుని మందిరంలో ఉండి నేను మాట్లాడతాను. ఈ సంఘములో ఉన్నవారు ఆ దినాన్ని మాణిక్యమ్మ గారు చేసిన ప్రార్థనలో వారు చెప్పిన మాట, బాబు దేవుడు నీతో ఉంటాడు, నువ్వు వెళ్ళు, ఏ స్థలంలోనికి వెళ్ళమనంటే ఆ స్థలంలోనికి వెళ్ళు, నీ దేవుడు నీతో ఉంటాడు. కాకినాడ వచ్చిన కాకి కూడా తిరిగి వెళ్ళదట, నేను అలాగూ వెళ్ళలేకపోయాను. ఆమె ప్రవచించిన ప్రవచనం, ఆమె ప్రార్థించిన ప్రార్థన నా చుట్టూ ఇంకా ఉంది. అనేక స్థలాల్లో దేవుని కొరకు బహుబలంగా వాడబడ్డానికి ఈ సెయింట్ జాన్స్ లూథరన్ సంఘం ప్రార్థించిన, పంపించిన రీతి నా జీవితంలో మర్చిపోదు.
తిరిగి 25 సంవత్సరాల తర్వాత ఇదే పుల్పుటి మీద నిలవబడే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కూడుకుని ముందుకు సాగిపోతాం నిరీక్షణతో. ప్రభు నిత్యమైన పాదములు కలిగి దేవుని యేసు క్రీస్తు ఆత్మను కలిగి క్రైస్తవులుగా జీవిద్దాం. రాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తువు హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. దేవా దయచేసి అందరం కూర్చున్నాము. ప్రత్యేకమైన కానుకలు, కృతజ్ఞత కానుకలు చెల్లించేవారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఒక లైన్లో వచ్చి వేసి పక్కకు వెళ్ళి నిల్చోండి. ప్రార్థింతుము. పరిశుద్ధులకు దేవాన్ని మీకు స్తుతులు స్తోత్రములు తెలియచేస్తున్నాను. ఈరోజు ఆరాధనంతటిలో మీరు ముందుకు నేను మీకు వందనములు తెలియచేస్తున్నాను. వాక్య పరిచర్యలో మీరున్నారు. మీరు మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి నేను మీకు స్తోత్రములు తెలియచేస్తున్నాను. దేవా, ఈ సమయంలో దేవా మీ బిడ్డలు మీరు వాళ్ళు దీవించిన ప్రకారం దేవా వాళ్ళు దేవా మీకు సమర్పించిన కానుకలు బట్టి నేను మీకు స్తోత్రములు. వారికి మంచి ఆరోగ్యము, శాంతి, సంతోషములు వారికి దయచేయమని అడుగుచున్నాను.
దేవా ఇచ్చిన దానికి దేవా 100 రెట్లు వాళ్ళకి దేవా ప్రతిఫలం అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళని వాళ్ళ కుటుంబాలకి తోడుగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడుగుచున్నాను. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదా మీకును మీ కుటుంబాలకి తోడుగా ఉండుగాక. మనందరం కలిపి అందరూ క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 577వ పాట పరమ తండ్రి నిన్ను నేను పాట పాడుకుంటూ కానుకల సేకరణ జరిపించుకున్నాము. బీసీసీ ఎల్సీసీ వరకు వచ్చి కానుకల సేకరణ జరిపించవలసిన పరమ తండ్రి నిన్ను మేమే మనసకాలము స్వరములెత్తి ఇంపుగాను స్మరణ చేతుము. పరమ తండ్రి నిన్ను మేమే మనసకాలము నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో సకాలము అవని సంభ్రమములలోన నవగళించుము. అవసరముగా నీదు పలుకు నవధరింతుము. పరమ తండ్రి నిన్ను వరసకాలము వేయి నాళ్ళు కమున్ను వెలయు భక్తితో రుచిరమైన నీదు ప్రేమ రుచిని చూతుము. పరమ తండ్రి నిన్ను మేమే వరసకాలము మనసునందు సత్యబోధ మనస్కరించుచు మనడు తరిని విడము నీదు ఉనికి పట్టును. పరమ తండ్రి నిన్ను మేమే వరసకాలము గొరియ పిల్ల యొక్క ప్రేమ కూర్చి భక్తితో కొరత లేక చేతుమిప్పుడు కొనముగానము. పరమ తండ్రి నిన్ను మేమే వరసకాలము శాంత జనమునోత్తమము శాంతి పరచుము. సంతతమున నీవు మమ్ము సంతరించుము. పరమ తండ్రి నిన్ను మేమే వరసకాలము దినములన్నీ మేము నిన్ను దీన మనసుతో వనరు మాని సంతసమున వినతి చేతుము. పరమ తండ్రి నిన్ను మేమే వరసకాలము స్వరములెత్తి ఇంపుగాను స్మరణ చేతుము. పరమ తండ్రి నిన్ను మేమే వరసకాలము నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో హరముగాను తిందు మేము హర్షరవముతో. పరమ తండ్రి నిన్ను మేమే వరసకాలము అవని సంభ్రమములలోన నవగళించుము. అవసరముగా నీదు పలుకు నవధరింతుము. పరమ తండ్రి
ప్రార్థింతుము. సర్వశక్తియు మిగిలిన కనికరము గల దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, నీవు మాకు అనుగ్రహించుచున్న మేలన్నిటి నిమిత్తమున మా ఎడలకు కలిగిన కరుణావాస్యం నిమిత్తమున నిన్ను స్తుతించుచున్నాము. ముఖ్యంగా నీ ప్రియ కుమారుని మా కొరకిచ్చినందుకును, నీ చిత్తమును కృపను మాకు బయలుపరిచినందుకును నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము యథార్థమైన మంచి హృదయంతో నీ వాక్యమును అంగీకరించి భద్రపరుచుకొని సర్వదా మంచి ఫలమును ఫలించినట్లు దాన్ని మాలో నాటింపమని నేను వేడుకొంచున్నాము. రక్షణ కలిగించిన నీ వాక్యం అందని పవిత్రమైన బోధయందు నీ సార్వత్రిక సంఘమును కాపాడి ఏడుమనియు, అందువల్ల నీ యందు మాకు గల విశ్వాసము బలపడి సకల జనుల ఎడల మాలో ప్రేమ వృద్ధి పొందిపోనట్లుగా గ్రహించుమనియు మిగులు మనఃపూర్వకంగా నేను వేడుకొనుచున్నాము. నీ వెలుగును నీ సత్యమును బోధియంతముల వరకు వ్యాపింపచేయము. మా స్వజనులకు సకల జనాంగములకు నీ సువార్తను ప్రకటించుటకు నమ్మకమైన గురువులను బోధకులను ప్రతిష్ఠించి వారి పనులన్నిటి యందు వారిని నడిపించి కాపాడి అభివృద్ధి కలిగజేయము. సంఘములకు సంబంధించిన శాస్త్ర పాఠశాలలు, వేద పాఠశాలలు, ఇతర పాఠశాలలు దీవించుము. వారి నుండి వాక్య సేవయు ఎందులో రోగులకును కష్టకాలను వారికి బీదలకును పరిచయ చేయటందు జీవనోపాధి యొక్క యుద్ధను నేను సేవించు స్త్రీ పురుషులు బయలుదేరినట్లుగా గ్రహింపమని వినయముతో వేడుకొనుచున్నాము. ఈ వాక్యమనే వెలుగును మా హృదయం మా కృపలందరూ నిరంతరమును ప్రకాశింపనేము. పరిశుద్ధ బాప్తీసమందు నీవు బిడ్డలతో చేసిన ఎడంబులను వారు నిలుపుకొనుటకు సంఘపు బిడ్డలందరినీ కాపాడము. వారిని ఎందు విశ్వాసము గలవారుగాను నీ చిత్తమును అనుసరించి నడుచుకుని వారుగా అనిపించినట్లు తల్లిదండ్రులందరికీ నీ కృపను అనుగ్రహింపము. అధికారులందరికీ, ముఖ్యంగా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, గవర్నర్లకును, శాసన నిర్మాణ సభ్యులకును, న్యాయాధిపతులు మొదలగు అందరిని క్షేమమును ఆరోగ్యము అనుగ్రహింపము. వారి నీతిని న్యాయమును నిలువబెట్టి దివ్యమైన నీ చిత్త ప్రకారం ఏలునట్లు వారికి నీ కృపను అనుగ్రహింపము. శాంతి స్థాపనలో ప్రపంచ పాలకులు నాయకులు నీ చిత్త ప్రకారం చేయనట్లు వారికి నీ జ్ఞానము అనుగ్రహింపి నడిపించును. ఓ దేవాయ విధములైన పాదములలో ఉన్న వారందరూ, ముఖ్యంగా నీ నామము నిమిత్తమున నీ సత్యము నిమిత్తమును శ్రమపడుచున్న వారు తమ బాధము తండ్రి భావము గల నీ చిత్తమును అనుసరించి కలిగిన వేయమని తెలుసుకుని సహించినట్లుగాను వారిని పరిశుద్ధాత్మ చేత ఆదరింపము. మా శరీరాత్మలకు కలుగు హాని నుండి, అపాయము నుండి, తప్పు బోధ నుండి చెప్ప సఖ్యము కానీ నీ దయను కృపను కనికరమును బట్టి మమ్మల్ని కాపాడము. కష్టకాలమందరి సకల జనులకు, ముఖ్యంగా నిన్ను నమ్ము వారికి సహాయకుడుగాను రక్షకుడుగాను కనబరుచుకున్నామని నేను వేడుకొనుచున్నాము. యుక్తకాలమందు ఆవశ్యకమైన భూఫలములను మేము అనుభవించినట్లు వారిని ప్రతి పొందింపము. జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులను, పవిత్రమైన విద్యలను, ఉపయోగకరమైన జ్ఞానమును వికసింపచేసి ఆశీర్వదింపము. ఓ దేవ పరిశుద్ధుడా, మా యొక్క సెయింట్ జాన్స్ రోజుల సంఘం గురించి మేము ప్రార్థన చేయించిన ప్రభావ, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించి మేము ప్రార్థన చేయించిన ప్రభావ, మా యొక్క సంఘంలో ఉన్న వృద్ధుని ప్రభావ దీవించి సంపూర్ణమైన ఆరోగ్యం మీరు దయచేయగలని ప్రార్థన చేయించిన ప్రభావ. అలాగే నాయన పురుషులు దీవించిన ప్రభావ, స్త్రీల సమాజం దీవించిన ప్రభావ, వాళ్ళు చేస్తున్న ప్రతి పనుల్లో మీరు తోడైన ప్రభావ, వారి ఉద్యోగంలో ప్రభావ, వారి ప్రతి ఒక్క పనుల్లో రెండంతల ఆశీర్వాదం వారికి దయచేయమని ప్రార్థన చేయించున్నాము. మా యొక్క సంఘంలో ఉన్న ప్రతి యవనస్తులను దీవించి ఆశీర్వదించిన ప్రభావ, ఎవరైతే ప్రభావ ఉద్యోగం కొరకు వేచి ఉన్నారో ప్రభావ, ఎవరైతే ప్రభావ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారో, ఎవరైతే ప్రభావ ఎగ్జామ్స్ రాసి ప్రభావ రిజల్ట్ కోసం వేచి ఉన్నారు ప్రభావ, నీ చిత్త ప్రకారం చొప్పున వారి యొక్క జీవితంలో మీ చిత్తము నెరవేర్చమని మేము ప్రార్థన చేయించున్నాము. అలాగే నాయన సండే స్కూల్ బిడ్డలు దీవించి ఆశీర్వదించిన ప్రభావ, చిన్నపిల్లల ప్రభావ నీ యొక్క దయతో ప్రభావ, నీ మనుషుల దయతో నీ యొక్క జ్ఞానంతో ప్రభావ వారు వర్తినప్పుడు సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాము. సంఘంలో ప్రభావ ఎవరైతే ప్రభావ అనారోగ్యంతో బాధలు ఉన్నారు ప్రభావ, ప్రతి ఒక్కరు మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేయించున్నాం ప్రభావ. ప్రభావ అలాగేనైనా భయంకర మీ యొక్క కరోనా వైరస్ నుండి మీరు తప్పించండి ప్రభావ. మాకు తెలియని ఎన్నో అపాయాల నుండి ప్రభావ దినదినము మమ్మల్ని రక్షిస్తున్న దేవానికే వందనాలు ప్రభావ. అదేవిధంగా ప్రభావ ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా ప్రభావ మా యొక్క
సంఘ బిడ్డకి ఎటువంటి ప్రభావ హాని కలగకుండా సహాయం చేయండి ప్రభావ. విశ్వాసంతో ప్రభావ సంఘ బిడ్డలైన ప్రభావ ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి ప్రభావ. పెరిగితనము ప్రభావ భయం మా యొక్క జీవితంలో తీసివేసి ప్రభావ నువ్వు మమ్మల్ని రక్షిస్తామనే విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి ప్రభావ. అలాగే ప్రభావ మా యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు తోడండి సహాయం చేయండి ప్రభావ. సంఘ పెద్దలను దీవించి ఆశ్రయించండి ప్రభావ. ఇంకా నీ యొక్క జ్ఞానంతో నింపి ప్రభావ సంఘం ఎలాగ ప్రభావ అభివృద్ధి పరచాల ప్రభావ ముందుకు తీసుకెళ్ళటకు ఇంకను మీ యొక్క జ్ఞానం వారికి దయచేయమని వేడుచున్నాము. ఓ దేవాయి మా మనవులు ఇంకను మేము నిశ్చిత ప్రకారం నేను అడగవలసిన వాటిని నీతోను పరిశుద్ధాత్మను సదయక దేవుడే యుగ యుగంలో జీవించచ్చు పరిపాలించుడు నీ అద్వితీయ కుమారుడు మా ప్రభుడ యేసుక్రీస్తు ద్వారా ఘోర శ్రమ మరణ బట్టి మాకు దయచేయమని నేను వేడుకొనిచున్నాను. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగాక. మా అంతినాహారం మాకు దయచేయము. మా నెల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధను క్షమించము. శోధనలో నీతే అధిష్ఠులను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై తండ్రి. దయచేసి అందరూ కూర్చున్నాము. చైర్మన్ గారు వచ్చి సంఘ ప్రకటన చేయాల్సిందే. ప్రభునందు ప్రేమని సంగమా, మరి ఈరోజు మన పాస్టర్ గారి యొక్క తండ్రి గారి ప్రథమ సంస్మరణ కూడా ఉంది. అందువల్ల ఆవిడ సొంత వెళ్ళలేదు. మరి ఈరోజు సంఘాన్ని నడిపించాలని, వాక్యం పరిచయం చేయాలని మరి మేము కోరిన వెంటనే మరి ఒప్పుకొని మన మధ్యకు వచ్చినటువంటి పాస్టర్ గారు సంఘం తరఫున 200 తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయనకి సహకరిస్తున్నటువంటి పాస్టర్ ప్రసాదరావు గారు, అలాగే పాస్టర్ అబ్రహం గారికి నా యొక్క 2 వందనాలు. గత వారం వచ్చినటువంటి కానుకల వివరాలు: మంత్లీ కావాల్సిన ద్వారా వచ్చింది 8,250, బిల్డింగ్ ఫండ్ ద్వారా వచ్చింది 2,700, ట్యాంక్ ఆఫ్ ఫండ్ ద్వారా వచ్చింది 14,250 రూపాయలు, ప్లేట్ ఆఫ్ ఫండ్ ద్వారా వచ్చింది 7,262, ఇంగ్లీష్ సర్వీస్ ద్వారా వచ్చింది 422, మాస్టర్స్ పెన్షన్ స్కీమ్ ద్వారా వచ్చింది 530 రూపాయలు, కలిసి మొత్తం 34,614 రూపాయలు. అలాగే నిన్న శుక్రవారం, మొన్నటి శుక్రవారం రోజున మరి శ్రీమతి టి గంగా భవాని గారు కూడా మన జీజీహెచ్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తారు, కచేపేటలో ఉంటారు. ఆమెకు జరిగినటువంటి శస్త్రచికిత్స నుండి మరి ఆవిడకి స్వస్థత ఇచ్చిన 10,000 రూపాయలు ఆలయ నిర్మాణానికి కానుక ఆ రోజు గుడిలో వచ్చి పాస్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది గత వారం వచ్చినటువంటి కానుక వివరాలు. అలాగే మరి ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీస్ కూడా జరుగుతుంది. పాస్టర్ ప్రసాదరావు గారు మరి చక్కని వర్తమానం చెప్తున్నారు. మార్నింగ్ జనం ఎక్కువ ఉంటారు, సోషల్ డిస్టెన్స్కి ఇబ్బంది ఉంటుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సాయంత్రం రావచ్చు. సాయంత్రం చాలా ఖాళీగా ఉంటుంది. కరెక్ట్గా అది 7 to 8 క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మార్నింగ్ హాజరు అవ్వలేని వారు ఎవరైనా ఉంటే కనుక రైతులు వారికి ఆ విషయం అందించాలని. అలాగే మరి ఈరోజు పరిశుద్ధ ప్రభురాత్రి భోజన సంస్కారం మనం గత నెలలో ఆచరించినట్లుగానే మరి ఈ నెలలో కూడా ఆ రకంగా ఆచరించడం జరుగుతుంది. మీరందరూ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటే పాస్టర్స్ ఇద్దరు కూడా మీ దగ్గరికి లాస్ట్ టైం ఇచ్చినట్టే ప్యాక్డ్ కమ్యూనియన్ కప్పు మీ దగ్గరికి వస్తుంది. ఫస్ట్ ఉన్న ర్యాపర్ చెప్పగానే మీకు బ్రెడ్ ఉంటుంది. పాస్టర్ గారు కూర్చున్న తిరుగు అన్నాడంటే మీరు ఆ బ్రెడ్ తీసుకోండి. తర్వాత 2వ ర్యాపర్ చెప్తే అందులో లిక్విడ్ ఉంటుంది. మీరు కూర్చుని తాగుతాను పాస్టర్ గారు ఆయన చెప్పినట్టు అది తీసుకుంటే ఆ తర్వాత ఆయన
ఇది పోయిన వారం బయట జరుగుతుంది. దయతో అందరూ సహకరించాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. ప్రభు రాత్రి భోజన సంస్కారం సిద్ధపాటుగా మన అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుసుకుంటే 276 పాట మనసాయ ఆత్మార్థిక చర్య అనే పాట పాడుకొని ప్రభు రాత్రి భోజన సంస్కార పాటలు ప్రారంభించారు. సర్వశక్తిగల దేవ, మేము సర్వదా సర్వత్రానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరైన యుద్ధమై ఉన్నది. నీవు నీ జనితేక కుమారుతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏక దేవుడు ఏక ప్రభుడు పై ఉన్నాము. నిజమైన దేవుడు ఒక్కడే అని మేము ఒప్పుకొనొచ్చు. త్రిత్వమునందొకడు మహిమయందు భేదములేకను పురుషత్వమునందు ముగ్గురుగాను ఉన్న నిన్ను ఆరాధించుచున్నాము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమ గల నామం మేము కొనియాడి కనపరిచి సర్వదా నిన్ను వీటిలో స్తుతించుచున్నాము. Hallelujah.
భూమి అందరూ మన ప్రభు అయిన యేసు క్రీస్తుని అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని స్తోత్రము చేసి విరిచి తన శిష్యునికి ఇచ్చి పుచ్చుకొని తినుము, ఇది మీ కొరకు విరిచిన నా శరీరమని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకొని స్తోత్రము చేసి, దీనిలోని మీరందరము త్రాగుడి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించిన క్రొత్త నిబంధన రక్తము, దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుని వారితో చెప్పాను. ప్రభు యొక్క సమాధానము మీకు తోడయుండును గాక. మౌనంగా కూర్చున్నాం చేయమనగా చెప్పిన రీతిగా దైవజనుల యొద్దకు వస్తూ ఉండగా ప్రార్థనాపూర్వకంగా బల్లలో మీరు చేతులు ఉంచండి, ప్రార్థనాపూర్వకంగా దానిని స్వీకరించాలని నేను మనవి చేస్తున్నాను. మానవుడవై సకల నరుల మౌనగాయా దోషమూల పాపుడకు బలిప్రీతివేసు బహు ప్రేమతోడా నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య ప్రేమనందుటకు నియమమునిచ్చి నీవే జీవపు రొట్టె వంటివి, నీవే జీవజలంబు వంటివి, నిన్ను నన్ను భావించునట్టివిగా నిజ దేవ యేసు, నీ శరీరము రొట్టె వలెనే నిజముగా విరుపంగబడిని, నిన్ను తిను భాగ్యమునిచ్చితివి నాయన యేసు. మంచియుట మించినన్ని
ఎవరికైనా రాకపోతే మీ చేతిని పైకెత్తండి. మళ్ళా మీ వద్దకు రాలేని వారు ఎవరైనా ఉంటే దయచేసి మీ చేయి పైకెత్తండి. లేచి నిలబడదాం. ప్రభుని గౌరవిస్తూ ప్రార్థనాపూర్వకంగా పుచ్చుకొని జాగ్రత్తగా దానిని ఓపెన్ చేసుకుని భోజనము చేయండి. పుచ్చుకొని తినుము. ఇది మీ కొరకై సిలువ మ్రాణి మీద చీల్చబడిన క్రీస్తు శరీరం అది. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఇచ్చిన దేవుని శరీరము, ఆయన రక్తం ఇది. పుచ్చుకొని త్రాగుము. ఇది మీ కొరకై కాచిన పరిశుద్ధ నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తం అది.
కరోనా వ్యాధుల కొరకై కల్వరిలో కార్చిన పరిశుద్ధ రక్తం అది. నిన్ను నన్ను నిలవబెట్టి తన మహిమ కొరకై వాడుకోవడానికై ఆయన అప్పగించబడిన రాత్రి ఇచ్చిన రక్తం అది. విమోచించి విడుదల చేసి ధైర్యముతో రాబోతున్న మహిమను చూచి ఆనందించినట్లు ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని కార్చిన గొర్రె పిల్ల రక్తం అది. ఆయన రక్తము నిన్ను బలపరిచేది, ఆయన రక్తమును విడుచున్న త్రోవల గుండా నిన్ను నడిపించేది. నీ రక్తములో ఆయన రక్తం కలసి కరోనాతో యుద్ధము చేయగలిగిన ఏకైక రక్తం యేసు రక్తం. ఆ నిరీక్షణతో ఈ స్థలములో ప్రభు మహిమ కొరకై రాబోతున్న లోకానికి సాక్ష్యమర్థమై బ్రతుకుదాం. సమస్త జ్ఞానమును మించిన ఆ దేవుని సమాధానం మనము తీసుకున్న కప్పులో ఉంచి ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యము కొరకు మనను సిద్ధపరచడానికి మనల్ని మనం ఆయన చేతులకు అప్పగించుకుందాం. భుజించండి, త్రాగండి, ప్రభు రక్తం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరమును, ఆయన వెలలేని రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసమందు బలపరిచి నిత్య జీవం కలుగుటకై సంరక్షించును గాక. ఆమేన్. సమాధానముతో ప్రార్థన చేయుడి. ప్రభు గొప్ప సమాధానం మనలో వచ్చి నిరీక్షణతో ప్రభు నడిపించును గాక. నీ సమాధానము దాసునికి తోడు నాగా దేవా ఇచ్చి నీ మాట చొప్పున స్తుతులను చెల్లింపుడి. సర్వశక్తిగల దేవా, శ్రేష్ఠకరమైన దానబలం ఆత్మల సేద తీర్చినందుకే నీకు వందనములు చెల్లించుచున్నాము. సంఘ కాపరి మీ దాసులు రెవరెండ్ కృపావరం గారి యొక్క తండ్రి గారి కోల్పోయి ఆ స్థలంలో పరామరిక ఆదరణ పొందడానికి వెళ్ళిన సేవకుని కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాన్ని, వారి తోబుట్టులను మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రేమించి దీవించి
ఈ పరిశుద్ధ యోహాను దేవాలయంలో జరిగిస్తున్న ఆరాధనలన్నింటి మీద మీ సన్నిధి కాంతినిచ్చిన ఉద్యానం కొరకాయ చైర్మన్ గారు, ట్రెజరర్ గారు, LCCPC సభ్యులు, నేను జరుగుతున్న పరిచయ ఉదయ కాలంలో అందిస్తున్న ఈ సేవకులు ప్రసాదరావు గారిని బట్టి నేను నామాన్ని స్తుతిస్తున్నాం. ఆరాధన అంతటిలో నడిపించిన మీ దాసులు అబ్రహ్మయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ సేవక బృందములు మేమందరం కలిసి పరిచయం చేసే భాగ్యాన్ని కల్పించిన మీకు వందనాలు చెల్లిస్తూ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ నైనా ధైర్యపడుతూ ధైర్యాన్ని చెడిపోయి కూలిపోయి అనేక రీతిలుగా ఇబ్బంది పడుతున్న రీతిలో రోమా 8:18 ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. రాబోతున్న దినములలో నీ కొరకు ఒక సాక్షి సమూహంగా మేము ఎదిగి ఫలించి అభివృద్ధికి పొంది అనేక మందికి ఆశీర్వాదకరమైన పరిచర్య ఈ స్థలం నుండి జరిగించమని సార్వత్రిక సంఘమును మిషనరీలను ఈ నెలలో మా కొరకు పంపించి వారి ద్వారా మేము నేర్చుకున్న సత్యాలు మేమును అనుకరించడానికి కృప చేయమని సేవకులను నీ చేతులకు అప్పగించుకుంటూ నీ కృపలో మా కొరకు ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపని బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ యుగయుగములో జీవించు పరిపాలించుచు నీ ప్రియ కుమారుడు మా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనిచూ ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండుగా. మనము ప్రభువును సన్నుతింతాము. దేవుని దయా దాక్షిణ్యమునకును ప్రాపునకును కాపుదల సంరక్షణ భద్రతకును సంఘమా, దేవుని చేతిలోంచిన సంఘమా, కలవరిలో నిలిచిన యేసు క్రీస్తు చేతులకు నేను మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రభువుని ఆశీర్వదించి నేను కాపాడునుగాక. ప్రభువునికి తన సన్నిధి కాంతులను తెచ్చేసి కరుణించునుగాక. ప్రభువు మీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి ఆయన వెలుగులో మనను నడిపించునుగాక. एक